బలపరిచి ఈ దేశ మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరం తీర్చే నీకు స్తోత్రమయ్యా. మరొకసారి పాడదాం. వందనమయ్యా నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. యేసయ్యా నీకే వందనం అంటారు. హృదయమంతటితో ఆయనకు వందనములు పాడదామా. ఆయన చేసిన ప్రతి మేలును ఉపకారమును బట్టి, చూపిన కృపను బట్టి ప్రతి నోట పాడదామండి. మీ జీవితంలో ప్రభు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తోత్రం వందనం అని చెప్తారా? లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఏకీవించండి. యేసయ్యానికి వందనం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యకే వందనం చెప్దామా. యేసయ్యా నీకే వందనం. మా జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి నీకు వందనం ప్రభా. ఇంకా మీరు అనుకుంటున్నారేమో దేవుడు ఏ మేలు చేయలేదని. ఈరోజు మీ కంఠంలో ఊపిరుందంటే, మీరు మీ నోటితో స్తుతించగలుగుతున్నారంటే దేవుని యొక్క మహాకృప. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన మన పట్ల చూపిన వాత్సల్యము చేతనే. అందుని బట్టి ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నేను పాడతానయ్యా. ఆకాశం మహాకాశంలో ఉన్న ప్రతి ఒక్క జీవి నీ చేతితో నీ నోటితో సృష్టించిన ప్రతి జీవి నిన్ను స్తుతిస్తుండగా అంతకన్నా ముఖ్యముగా నన్ను సృజించావు ప్రభా. వాటన్నిటికంటే శ్రేష్టముగా నన్ను చేసావు ప్రభా.
అవన్నీ నీ నోటి చేత సృష్టింపబడినవైతే నన్ను మాత్రం నీ చేతితో సృజించావు. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ప్రేమ నా పట్ల కనుపరిచావు. నీకు స్తోత్రమని, లెక్కించలేని స్తోత్రములు దేవా. ఎల్లప్పుడూ నే పాడదనని మన దేవుని నామమున మహింపరుతాము.